Hey everyone, today the topic is variable cleaning in predictive analytics. సో వేరియబుల్ క్లీనింగ్ అంటే ఏంటి? ఒక డేటా సెట్ తీసుకుంటే ఆ డేటా సెట్లో ఉన్న కాలమ్స్ని మనం వేరియబుల్స్ అంటాం. సో వేరియబుల్స్లో మనకు చాలా మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ఆ మిస్టేక్స్ని క్లీన్ చేసే ప్రాసెస్సే వేరియబుల్ క్లీనింగ్ అనమాట. సో వేరియబుల్ క్లీనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అండ్ డేటా ప్రిపరేషన్. బిఫోర్ అప్లయింగ్ ఎనీ మిషన్ లెర్నింగ్ మోడల్, ఒక మిషన్ లెర్నింగ్ మోడల్కి డేటా ఇచ్చి ట్రైన్ చేసే ముందు ఆ డేటా అనేది క్లీన్గా ఉండేలాగా మనం చూసుకోవాలి. వేరియబుల్ క్లీనింగ్ refers to fixing problems with the values of variables themselves, including incorrect or miscoded values, outliers and missing values. అంటే ఒక డేటా సెట్లో ఉన్న వేరియబుల్స్ వాల్యూస్లో అంటే కాలమ్స్లో ఉన్న వాల్యూస్లో మిస్టేక్స్, ఇన్కన్సిస్టెన్సీస్, ఎర్రర్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడాన్ని వేరియబుల్ క్లీనింగ్ అంటారు. దిస్ స్టెప్ ఫోకసెస్ ఆన్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఇండివిజువల్ వేరియబుల్స్. ఇన్ ద రియల్ వరల్డ్ డేటా సెట్స్, data is rarely perfect. Many times, data is collected that contains the incorrect values and wrongly coded values, outliers and missing values. For example, ఒక ఏజ్ కాలం తీసుకుంటే అందులో నెగిటివ్ కాలం రావడం అనేది రాంగ్ ఆన్సర్. జెండర్ కాలం తీసుకుంటే అందులో స్పెల్లింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉండడం అనేది రాంగ్ ఆన్సర్. అండ్ ఒక మార్క్స్ కాలం తీసుకుంటే అందులో అన్రియల్ వాల్యూస్ అంటే 100కి 120, 130 అలా రావడం అంటే అన్రియలిస్టిక్ వాల్యూ ఉండడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వేరియబుల్ లెవెల్ ఇష్యూస్ అనమాట, అంటే కాలం లెవెల్ ఇష్యూస్. ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవాలి. వేరియబుల్ క్లీనింగ్ అనేది క్రిస్ప్ డిఎం ప్రాసెస్లో డేటా ప్రిపరేషన్ స్టేజ్లో చేస్తాము. ఒకవేళ మనం డేటాని క్లీన్ చేయకపోతే మోడల్ అనేది తప్పుగా ప్యాటర్న్స్ అనేది నేర్చుకుంటుంది అండ్ దానివల్ల ప్రిడిక్షన్స్ అనేవి తప్పుదారి పడుతుంది. దట్ మీన్స్ ప్రిడిక్షన్స్ బికమ్ అన్రిలయబుల్. ఇంపార్టెంట్ వాల్యూస్ లూజ్ దేర్ పవర్. ప్రిడిక్టివ్ మోడల్స్ ట్రస్ట్ ఎవ్రీ వాల్యూ ప్రెజెంట్ ఇన్ ద డేటా సెట్. సో మోడల్కి డేటా అనేది కరెక్టా రాంగా అని తెలుసుకునే కామన్ సెన్స్ ఉండదు. మనం ఇచ్చిన ప్రతి వాల్యూని ట్రూగా కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకుని ప్యాటర్న్స్ అనేవి నేర్చుకుంటుంది. సో మోడల్కి మనం డేటా సెట్లో రాంగ్ వాల్యూస్ ఉంటే మోడల్ వాటిని కూడా కరెక్ట్ అని అజ్యూమ్ చేసుకుంటుంది. దానివల్ల మోడల్ అనేది మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ మోడల్ రాంగ్ ప్యాటర్న్స్ నేర్చుకుంటే అవుట్పుట్ కూడా రాంగ్గా వస్తుంది. రాంగ్ డేటా వల్ల రాంగ్ ప్రిడిక్షన్స్ వస్తాయి. ఈ ప్రిడిక్షన్స్ బిజినెస్ డెసిషన్స్ని, అనాలిసిస్ రిజల్ట్స్ని అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తాయి. సో ప్రాబ్లం మోడల్లో కాదు, డేటాలో ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సో వేరియబుల్ క్లీనింగ్లో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామంటే ఇన్కరెక్ట్ వాల్యూస్ని సాల్వ్ చేస్తామన్నమాట. ఇన్కరెక్ట్ వాల్యూస్ అంటే మన డేటా సెట్లో ఎగ్జిస్ట్ అయిన వాల్యూస్ బట్ అది రియల్ వరల్డ్ వాల్యూని రిప్రజెంట్ చేయదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏజ్ 141 అనేది ఇంపాసిబుల్ వాల్యూ అనమాట. అంటే డేటా సెట్లో ఉంది వాల్యూ కానీ అది రియల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ అవ్వదన్నమాట. ఇటువంటి వాటిని ఇన్కరెక్ట్ వాల్యూస్ అంటారు. ఇలా ఇన్కరెక్ట్ వాల్యూస్ మోడల్స్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎందుకంటే చెప్పాను కదా, అల్గోరిథమ్స్ అనేది అజ్యూమ్స్ దట్ ఎవ్రీ వాల్యూ ప్రెజెంట్ ఇన్ ద డేటా సెట్ ఈజ్ ట్రూ. సో ఇటువంటి ఇన్కరెక్ట్ వాల్యూస్ని మనం ఎలా ఫిక్స్ చేయొచ్చు అంటే ఫ్రీక్వెన్సీ టేబుల్స్ ద్వారా. అంటే ఒకవేళ మన డేటాలో కేటగిరికల్ డేటా ఉంటే లైక్ జెండర్ మేల్ ఫీమేల్ అలా ఉందనుకోండి. సో ఒకవేళ రేర్గా మనకు ఎంఎఫ్ అటువంటి వాల్యూస్ వస్తాయి. సో ఫ్రీక్వెన్సీస్ ఐడెంటిఫై చేసామంటే ఏ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందని అందులో రాంగ్ తక్కువగా ఫ్రీక్వెన్సీ ఉన్నది ఇన్కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే న్యూమరిక్ డేటా తీసుకున్నామంటే అందులో అవుట్లయర్స్ స్పైక్స్ ద్వారా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అలా ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ని మనం రీప్లేస్ చేసుకోవాలి, లేకపోతే రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయంటే వాటిని చూస్తాం, ఒక సైడ్లో పెట్టుకుంటాం అనమాట ఇన్కరెక్ట్ డేటా అని. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్కన్సిస్టెంట్ డేటా ఫార్మేట్స్. అంటే మనకు డేటా అనేది ఒక్కొక్కసారి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తామన్నమాట. అప్పుడు దాని ఫార్మేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ మనం తీసుకున్న డేటాలో డేట్ కాలం ఉంటే ఒక 2-3 లొకేషన్స్ నుంచి డేట్ కలెక్ట్ చేసామనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మేట్లో డేట్ అనేది ఎంటర్ చేస్తారనమాట. అన్నీ కరెక్టే బట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అలా ఉంటే మోడల్ అనేది మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సింగిల్ ఫార్మేట్లోకి తెచ్చుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి అవుట్లయర్స్ అంటే
మొత్తం డేటా ఒక దగ్గర ఉంటే ఆ పాయింట్స్ మాత్రం ఒక దగ్గర లై అవుతాయి అనమాట. సపోజ్ ఇన్కమ్ తీసుకున్నామంటే అన్ని వాల్యూస్ 20, 25, 30,000 అట్లుంటాయి. సడన్గా ఒక వాల్యూ 10 lakhs వచ్చింది అంటే అలా దూరంగా మెయిన్ డేటాకి దూరంగా ఉంటుందన్నమాట. సో ఇటువంటి అవుట్లయర్స్ వచ్చినప్పుడు ఏదైనా మనం వాటిని రిమూవ్ చేయాలి, లేకపోతే అవుట్లయర్స్కి సపరేట్ మోడల్, నార్మల్ డేటాకి సపరేట్ మోడల్ బిల్డ్ చేసుకోవాలి. లేకపోతే డేటా మధ్య డిస్టెన్స్ని తగ్గించుకోవడానికి నార్మల్ డేటాని లాగ్ స్కేల్ లాగా, అంటే 10, 20, 30 ఉంటే లాగ్ 10, లాగ్ 20, లాగ్ 30 అట్లా లాగరిథమిక్ స్కేల్లోకి మార్చుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మిస్సింగ్ వాల్యూస్ అనేవి డేటాలో రికార్డ్ చేయలేకపోయినాం. సమ్టైమ్స్ మన డేటాలో శాలరీ తెలియకపోతే అలా బ్లాంక్గా వదిలేస్తాం, ఏజ్ తెలియకపోతే ఎన్ని అని పెడతాం, ఎడ్యుకేషన్ తెలియకపోతే క్వశ్చన్ మార్క్, అంటే మనకి మిస్సింగ్ వాల్యూస్ అనమాట ఇవన్నీ. సో మోడల్కి ఏది మిస్సింగ్ వాల్యూ అనేది అర్థం కాదనమాట, వర్క్ చేయలేదు, అటువంటి డేటాతో వర్క్ చేయలేదు. అటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేసుకోవాలి. సో ఈ 4 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వేరియబుల్స్, సో డేటా సెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మనం సాల్వ్ చేసినట్టు అనమాట, వేరియబుల్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేసినట్టు. By fixing incorrect values and inconsistent formats, outliers and missing data, we allow predictive models to learn meaningful patterns and produce accurate and trustworthy predictions. సో వేరియబుల్ క్లీన్ చేయడం వల్ల మనం మోడల్స్కి మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఇస్తాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.